వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బీజేపీకి దమ్ముంటే పాత మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలి. నియోజకవర్గాల పునర్విభజన కోసం వేచి చూడకుండానే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. ఇది కాంగ్రెస్ మాట్లాడుతున్న మాటలు. మరి 33% మహిళా రిజర్వేషన్లు వెంటనే ఎందుకు అమలు కావు? ఆ విషయాన్ని ఇప్పుడు నేను చెప్తా. దీనికి చట్టం ఆమోదం ఉండాలి. నారీ శక్తి వందన్ అధినియం ఇప్పటికే ఆమోదించబడింది. ఇది లోక్సభలో 33% సీట్లను మహిళలకు కేటాయిస్తుంది. అయితే దీని అమలు తదుపరి దశలపై ఆధారపడి ఉంటుంది. సీట్ల మార్పిడి అవసరం. రిజర్వేషన్ కల్పించినప్పుడు ఏ నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాలో నిర్ణయించాలి. ఈ సీట్లు ప్రతి ఎన్నికకు మారుతూ ఉండాలి. ఒకే నియోజకవర్గాన్ని శాశ్వతంగా మహిళలకు కేటాయించడం కుదరదు. దీనికోసం క్రమబద్ధమైన పునర్విభజన అవసరం. అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ గీయాల్సి ఉంటుంది. ప్రతి సీటు సమాన జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా చూడడం మరియు రిజర్వ్ చేసిన సీట్లను సరిగ్గా కేటాయించడం దీని ఉద్దేశం. పునర్విభజనపై ప్రస్తుత నిషేధానికి సంబంధించి రాజ్యాంగ సవరణలు 84 మరియు 87 ప్రకారం కొత్త నియోజకవర్గాల పునర్విభజన తదుపరి జనగణన పూర్తయ్యే వరకు నిలిపివేయబడింది. అంటే కొత్త జనాభా లెక్కలు వచ్చే వరకు సీట్ల మార్పులు చేయడం సాధ్యం కాదు. ఇక చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే తాజా జనాభా గణాంకాలు తప్పనిసరి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ఏ క్రమంలో జరుగుతుంది? జనగణన అంటే తాజా జనాభా వివరాల సేకరణ, పునర్విభజన, జనాభా ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులు నిర్ణయించడం, సీట్ల రొటేషన్, మహిళలకు సీట్ల కేటాయింపు, రిజర్వేషన్, చివరికి 33% అమలు చేయడం. ఇక్కడ కీ పాయింట్ ఒకటి చెప్పనా? రిజర్వేషన్ అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది రాజ్యాంగబద్ధమైన మరియు సాంకేతిక ప్రక్రియ. ఇది కేవలం పద్ధతి ప్రకారం సరైన ప్రాతినిధ్యం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప రిజర్వేషన్లను ఆలస్యం చేసే ఎత్తుగడ కాదు. వాస్తవాలను గమనించండి. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అస్సలు కాంగ్రెస్ వేసే ఉచ్చులో పడకండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.